మదర్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కానీ సరైన డైట్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి బ్రెయిన్ అండ్ స్పైన్ గ్రోత్ అనేది కిడ్స్ లో ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. రీసెంట్ గా 27 days బేబీకి నేను సర్జరీ చేయడం అనేది జరిగింది. ఆ బేబీకి ఏంటంటే మెయిన్ గా ప్రాబ్లమ్ మనకి ఇప్పుడు కోకోనట్ లో మధ్యలో వాటర్ ఎలా ఉంటుందో అలాగే మెదడులో కూడా మనకి ఒక వాటర్ లాంటి సబ్స్టెన్స్ ఉంటుంది. దాన్ని CSF అంటారు అనమాట. అది ఎప్పుడు కూడా మనకి మెదడులో ఎంత అమౌంట్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. ప్రొడ్యూస్ అయిన CSF అనేది మనకి బ్రెయిన్ నుంచి స్పైన్ వరకు ఎప్పటికప్పుడు అది సర్టిఫికేట్ అవుతూ ఉంటుంది. ఈ చిన్నపిల్లల న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి CSF అనేది ఎక్కువ అమౌంట్ ప్రొడ్యూస్ అవడం వల్ల కొంచెం బ్రెయిన్ మీద మనకి అది ప్రెషర్ గా పెరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి పిల్లలకి CSF అనేది మేము దాన్ని డైవర్ట్ చేసి మేము పెరిటోనియం లో కానీ అదర్వైజ్ లంగ్స్ దగ్గర ఉన్న ఫ్లోయింగ్ క్యావిటీలో కానీ మేము షంట్ ద్వారా దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటాం. అందుకనే మదర్స్ ఎస్పెషల్ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన సరైన డైట్ అది తీసుకుని ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకుంటా ఉంటే పుట్టుబోయే పిల్లల్లో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు.